హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈస్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ అనేవి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫ్రెండ్స్. సో కరెంట్ అఫైర్స్ అనేది ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈరోజు తేదీ 30th November 2024. ఈరోజున కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిక్షేపం చైనాలో కనుగొనబడింది. దీని విలువ $83 బిలియన్ ఉంటుందని అంచనా. సెంట్రల్ చైనాలోని భారీ బంగారు నిక్షేపంలో 100 మెట్రిక్ టన్నుల అధిక నాణ్యత గల బంగారు ఖనిజం ఉన్నట్లు అంచనా వేశారు. ప్రపంచంలోనే బంగారు నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల క్రమం 2024 నవంబర్ నాటికి అమెరికాలో 8,133.46 టన్నులు, జర్మనీలో 3,351.53 టన్నులు, ఇటలీలో 2,451.84 టన్నులు, ఫ్రాన్స్లో 2,436.97 టన్నులు, రష్యాలో 2,335.85 టన్నులు, చైనా 6వ స్థానంలో 2,264.32 టన్నులు, 840.76 టన్నులతో భారత్ 8వ స్థానంలో కలదు. కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో శూన్యత పేరుతో ఎగ్జిబిషన్ను 29 నవంబర్ 2024 ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ డిసెంబర్ 8 వరకు జరగనుంది. ఈ ఎగ్జిబిషన్లో పదార్థం మరియు శూన్యత యొక్క ఆలోచనలపై దృష్టి సారించే పెయింటింగ్ సేకరణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చిరయానం వద్ద 5 ఎకరాల్లో దేశంలోనే 2వ పచ్చపీతల హేచరీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కేంద్రం 2.75 కోట్లను మంజూరు చేసింది. సంవత్సరానికి 10 లక్షల పీత పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి మంజూరు చేసిన నిధులు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి కేటాయించారు. ఇటువంటి హేచరీ ఇంతకుముందు చెన్నైలో గల రాజీవ్ గాంధీ ఆక్వా సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టును 2 నెలల్లో పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం, వారిని ఆర్థికంగా పైకి తేవడమే లక్ష్యంగా ప్రవేశపెట్టున్న కార్డు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు. ఈ కార్డు AI ఆధారంగా పనిచేస్తుంది. స్వర్ణాంధ్ర 2047 సాధనకు ఈ కార్డు కీలకంగా మారనుందని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు, 10వ తరగతిలో ఉత్తీర్ణత, 1 నుంచి 9 తరగతిలో పిల్లలు సాధించిన మార్కులు, బడుల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, బడుల్లో మరుగుదొడ్లు, విద్యుత్, డిజిటల్ సదుపాయాలు, గ్రంథాలయాల సౌకర్యం మొదలగు అంశాల ఆధారంగా పరిస్థితులను మదింపు చేసి 1 నుంచి 5 స్టార్ల వరకు రేటింగ్ ఇవ్వనున్నారు. మౌలిక సదుపాయాలకు 18, అభ్యసన సామర్థ్యాలకు 14 సూచికలను ప్రామాణికంగా తీసుకుంటూ వీటిని 100% లెక్కించి రేటింగ్ ఇవ్వనున్నారు. 90% నుంచి 100% సాధించిన పాఠశాలలకు 5 స్టార్ రేటింగు, 70 నుంచి 90% సాధించిన పాఠశాలకు 4 స్టార్ రేటింగ్ను, 50 నుంచి 70% సాధించిన పాఠశాలలకు 3 స్టార్ రేటింగ్ను, 30 నుంచి 50% సాధించిన పాఠశాలకు 2 స్టార్ రేటింగ్ను, 30% వరకు సాధించిన పాఠశాలకు 1 స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. తక్కువ రేటింగ్ సాధించిన పాఠశాలల మీద ప్రత్యేక దృష్టి సారించి వాటి అభివృద్ధికి తోడ్పడనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యార్థులకు ఇచ్చే ప్రోగ్రెస్ కార్డుల స్థానంలో QR కోడ్ కలిగి ఉన్న సమగ్ర ప్రగతి పత్రాలు, హోలిస్టిక్ కార్డులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇవి ఇవ్వనున్నారు. లోపల పేజీల్లో QR కోడ్ని పొందుపరిచారు. ఇది విద్యార్థి అభ్యసన సవాళ్లను గుర్తించడానికి సహాయపడుతుంది. విద్యార్థి అభిరుచులు, ఆసక్తులు, విద్యాపరమైన సామర్థ్యాలు, సవాళ్లను 6 నెలలకు ఒకసారి ఇందులో నమోదు చేస్తారు. విద్యార్థి బ్లడ్ గ్రూపు, ఎత్తు, బరువు, BMI తదితర అంశాలు కూడా నమోదు చేస్తారు. లోక్సభలో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం ఆర్థిక ఇబ్బందుల కారణంగా దివాలా తీసిన కంపెనీలు దివాలా పరిష్కారం కోసం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ NCLTని ఆశ్రయిస్తున్న కంపెనీల సంఖ్య 2018 మార్చి నుంచి 2024 సెప్టెంబర్ వరకు 40,943గా ఉందని వెల్లడించింది. ఆయా ఆర్థిక సంస్థల్లో కేసుల సంఖ్య 2022-23 సంవత్సరానికి గాను 4,730, 2023-24 సంవత్సరానికి గాను 4,014, 2024 సెప్టెంబర్ వరకు 2,336 నమోదయ్యాయని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి శాంతి స్థాపన కమిషన్ PCBకు భారత్ మళ్లీ ఎన్నికైంది. ఈ కమిషన్లో మన దేశం ప్రస్తుత పదవీకాలం డిసెంబర్ 30, 2024తో ముగియనుంది. 2025-26 సంవత్సరాలుగా ఐక్యరాజ్యసమితి శాంతి స్థాపన కమిషన్కు భారత్ మరలా ఎన్నికైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతాన సాఫల్యత నిష్పత్తి TFR 1.7గా ఉందని కేంద్రం వెల్లడించింది. భారత్లో సిక్కింలో అతి తక్కువగా 1.1 TFR రేటు కలిగి ఉంది. అత్యధికంగా TFR రేటు కలిగిన మొదటి 3 రాష్ట్రాలు బీహార్ 3.0,
మేఘాలయ 2.9, ఉత్తరప్రదేశ్ 2.4 కలిగి ఉన్నాయి. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వయోవృద్ధులు స్వచ్ఛంద మరణానికి సంబంధించి స్వచ్ఛంద మరణ బిల్లుకు బ్రిటన్ పార్లమెంటు 29 నవంబర్ 2024 ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 330 మంది, ప్రతికూలంగా 270 మంది ఎంపీలు ఓటు వేశారు. సెన్సెక్స్, బ్యాంకెక్స్, సెన్సెక్స్ 50 సూచీలు డెరివేటివ్ కాంట్రాక్టర్ల గడువు ప్రస్తుతం శుక్రవారం కాగా ఇకపై మంగళవారానికి మారుస్తున్నట్లు బీఎస్ఈ ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ఈ అమలు కారణంగా సెన్సెక్స్ వీక్లీ కాంట్రాక్టులు కూడా మంగళవారమే ముగియనున్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు తీసిన 10వ భారత బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. అనిల్ కుంబ్లీ 953 అంతర్జాతీయ వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆపరేషన్ సద్భావన. ఇటీవల ఆగ్నేయ ఆసియాను అతలాకుతలం చేసిన యాగి టైఫూన్ ప్రభావిత దేశాల్లో భారత్ చేసిన సహాయక చర్యలకు ఆపరేషన్ సద్భావ అనే పేరు పెట్టింది. యాక్ట్ ఈస్ట్ పాలసీకి అనుగుణంగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. యాగి టైఫూన్ బారిన పడిన వియత్నాంకు $10,00,000 లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్కు $1,00,000 సహాయ ప్యాకేజీని భారత్ ప్రకటించింది. గత 30 సంవత్సరాల్లో దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన అత్యంత శక్తివంతమైన తుఫానుగా యాగి టైఫూన్ గుర్తింపు పొందింది. వియత్నాం, లావోస్, థాయిలాండ్, మయన్మార్, దక్షిణ చైనాలో ఈ తుఫాను బారిన పడ్డాయి. స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024లో దేశంలోనే వరుసగా రెండవసారి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం తమిళనాడు. భారత్లో హెచ్ఐవి రోగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. 2,39,797 మంది రోగులు మహారాష్ట్రలో కలరు. 2,22,338 మంది హెచ్ఐవి బాధితులతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం దేశంలో డాక్టర్లు ఎక్కువగా గల మొదటి రాష్ట్రం తమిళనాడు. కర్ణాటక రెండవ స్థానంలోనూ ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1,05,805 మంది డాక్టర్లు ఉన్నారు. దేశంలో ప్రతి 811 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. యూరోపియన్ యూనియన్లో జార్జియా చేరే అంశాన్ని 4 సంవత్సరాల వాయిదా వేస్తున్నట్లు జార్జియా ప్రధాని కోబాకిడ్జే ప్రకటించారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ స్థానం 39. నగడా పండుగను జరుపుకునే తెగ రెంగ్మా తెగ. ఈ పండుగను నాగాలాండ్లో జరుపుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.